హలో గైస్, మనమైతే శ్రీకాకుళం ఒక దగ్గరకి అయితే వచ్చినాము. మన అన్ననైతే కలిసినాము. ఇక్కడ ఫేమస్ ఒక చెట్టు అయితే ఉంది మంచిగా. ఆ చెట్టును అయితే చూపెడతానికి అన్న అయితే తీసుకొచ్చేసారు. అన్న ఆ కాయ చూసారు కదా, మీకు తెలుసు కదా అదేందో. కామెంట్ చేయండి. ఇదిగో దీన్ని అంటే కామెంట్ చేయండి ఇదేందో. లాస్ట్కి అయితే చూపెడతాము ఇక్కడ ఏమేమి ఫేమస్ అంటే. ఇక్కడ ఒక బీర్ ఫ్యాక్టరీ కూడా ఉంది. ఇది ఏపీలో ఒక ప్లేస్. లాస్ట్లో ఈ ప్లేస్ గురించి అయితే చెప్దాం. చెప్పు, నేను రివ్యూ చెప్పు. ఒక రకంగా ఇట్లుంది. ఎట్లా అంటే రేక్కాయ ప్లస్ ముంచికాయ మిక్స్ చేస్తే ఎట్లుంటుంది. మ్యాంగో లాగుంది. ఒక పీస్ మామిడికాయ ఉంటుంది కదా, సేమ్ అట్లుంది. మన రణస్థలం శ్రీకాకుళంలో ఉంది కదా, అక్కడ మనం కిషోర్ అన్న దగ్గరికి అయితే వచ్చాము. మనది ఇప్పుడు మీకు బీర్ ఫ్యాక్టరీ ఒకటి చూపెడుతున్నాను కదా, వెళ్ళిపోయి బీర్ ఫ్యాక్టరీ కూడా ఒకటి చూసుకుని వద్దాము. బయట నుంచి అయితే కనిపిస్తుంది కానీ లోపలికి అయితే వెళ్ళలేము. బీర్ ఫ్యాక్టరీ లోపలికి. ఇది కింగ్ ఫిషర్ బీర్ ఫ్యాక్టరీది. ఇది మనం ఏం ప్రమోట్ ఏం చేయట్లేదు, జస్ట్ చూపెడుతున్నా అంతా. మనం వెళ్ళిన దగ్గర ప్లేస్లో ఇది ఉంది అని చెప్పేసి చూపెడుతున్నా. మీకైతే తప్పుగా ఏం కాదు. ఇది శ్రీకాకుళం ఇంకా 27 కిలోమీటర్స్ అంట మనకైతే. ఇక్కడైతే టీ తాగుదాం మధ్యలో ఏదన్నా. టీ అయితే టీ కాదు, మధ్యలో కూడా చూద్దాం. టీ ఏమన్నా తాగితే టీ తాగి కొంచెం ఏమన్నా తినేసి బయలుదేరదాము. అందరూ అనుకోవచ్చు నేను పంచరామలింగాలు అయితే చేయట్లేదు, నేను కావాలని వదిలేస్తున్నా. మళ్ళీ వచ్చినప్పుడు మళ్ళీ పంచరామలింగాలు లైన్గా చేసుకుంటూ వెళ్దామని చెప్పేసి ఒక ఆర్డర్లో. అందుకనే పంచరామలింగాలు కాకుండా ఇప్పుడు మనం డైరెక్ట్ వెళ్తే పలాస వెళ్ళేసి అటు నుంచి మళ్ళీ ఊరే వెళ్ళిపోతే అయిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అక్కడ నుంచి గోనారైతే తీసుకోవచ్చు, అటు నుంచి అటు వెళ్ళిపోవచ్చు. చూద్దాం ఎట్లా ప్లాన్ అయితే అట్లా. ట్రాఫిక్ చూడండి ఎంతగానో ఉందో. ట్రాఫిక్ అయితే మీకైతే ఇదంతా ఓవర్ నాయను. ఇదంతా ఫుల్ అయిపోయింది. వెనకాల నుంచి నేను ముందుకు వచ్చినా అయినా కానీ ఈ సైడ్ రోడ్డు నుంచి మేము వెళ్ళిపోతున్నాము. అక్కడ చూడండి ట్రాఫిక్ ఎంత జామ్ అయిపోయింది. దీనిలో నుంచి రాకపోతాము, దానిలో నుంచి సాయంత్రం అయిపోతుంది. ఇది వెనకాల జారుతున్నట్టుంది ఒక పక్కన. వీళ్ళు కూడా దూరిపోతున్నారు. కొంచెం ఆగి కొంచెం ముందుకు వెళ్ళి ఆగి సైడ్ అనుకోవాలి. అలాగే ఇంత ట్రాఫిక్ ఎందుకుంది రా. మనం బీర్ ఫ్యాక్టరీ చూద్దామని చెప్పేసి అనుకున్నాము. బట్ అక్కడ ఏమీ మనకి బీర్ ఫ్యాక్టరీ ఏమీ కనిపించలేదు. మనమైతే వచ్చేసాము. బట్ మీకు చూపెట్టాలని చెప్పేసి అనుకున్నాం, బట్ ట్రై చేయలే. మామూలుగా వచ్చేసినట్లనే నార్మల్గా. మనం ఫాస్ట్గా ముందు శ్రీకాకుళం వెళ్తే శ్రీకాకుళం నుంచి ముందుకైతే వెళ్ళాలి. మనం అక్కడ మళ్ళీ ఎక్కాలని చెప్పేసి తొందరగా వచ్చేసి టైం అయిపోతుంది. మనమైతే ఒక టీ తాగి అట్లనే మన బిస్కెట్ ప్యాకెట్ కూడా తీసుకున్నాం ఉంటుంది అని చెప్పేసి. ఇక్కడ నుంచి స్టార్ట్ అయితే అవుతున్నాం ఇప్పుడు. మదే కూడా కొంచెం లస్సీ కూడా తాగినా బాగుంది మంచిగా. దాని లోపల ఏదో వేసారు, సబ్జాలు సంథింగ్ ఏదో వేసారు. అమ్మా దేవుడా, ఏదో వేసారు, బాగుంది టేస్ట్ అయితే. కాకపోతే తక్కువ ఇచ్చాడు. అది అలాగే ఇంకొంచెం ఇస్తే బాగుండేది. ఇప్పుడే ముందట ఒక బైకర్స్ అయితే వెళ్ళారు. ఒక 2 నెంబర్స్ అయితే వెళ్ళారండి.
వాళ్ళైతే మంచిగా బాయ్ బాయ్ చెప్పేసి వెళ్తున్నారు ఇప్పుడే. ఫ్లైఓవర్ అయితే ఎక్కారు. నేను సైడ్కి అయితే వచ్చాను, కొంచెం ఎక్కడన్నా ఒక 10 నిమిషాలు ఆగుదామని చెప్పేసి. చూద్దాం ఎక్కడన్నా ఆగుదాం, ఒక 10 నిమిషాలు ఆగేసి మళ్ళీ బయలుదేరదాం. ఇట్లా రెస్ట్ తీసుకుని వెళ్తే బెటర్. దాదాపు డీహైడ్రేషన్ అవ్వకుండా ఉంటుంది. కొంచెం ఎండగా ఉంది. ఇంకా శ్రీకాకుళం 3 కిలోమీటర్లు అంతే. ఇచ్చాపురం వచ్చేసి 131 కిలోమీటర్స్ అంట. అదే మనకి లాస్ట్ ఏపీ. ఇట్లా చూస్తే ఆ పిల్లి మళ్ళీ తిరిగి తీస్తుంది. మళ్ళీ తిరిగి చూస్తే అయిపోయినట్టు ఇక మళ్ళీ తిరిగి తీస్తుంది. అయిపోయి మన ప్లాన్లో అనుకొని మార్పు ఏంటంటే, ఇప్పుడు శ్రీకాకుళం అయితే వెళ్ళట్లేదు. మనం శ్రీకాకుళం వెళ్ళకుండా డైరెక్ట్ మనం ఇక్కడ నుంచి పలాసకి అయితే వెళ్ళిపోతున్నాం. పలాసకి మధ్యలో ఎక్కడన్నా స్టాప్ చేయాలి మనం. టెక్కలకి ముందే స్టాప్ చేయాలి మనం. ఇంకా చూడాలి ఇప్పుడు వెళ్ళే దారిలో ఏమన్నా ఛార్జింగ్ పెట్టుకోవడానికి అవకాశం ఉంటే ఓకే, అక్కడ స్టాప్ చేసుకుందాం. ఇంకొక 10 or 15 కిలోమీటర్స్ దాటిన తర్వాత స్టాప్ చేసుకుని ఒకసారి ఛార్జింగ్ అయితే పెట్టుకుంటే సెట్ అయితే అయిపోతుంది. కొంచెం ఇంకా పలాస చాలా దూరం ఉంది. టెక్కలే దగ్గర ఒక 750 దాకా ఉంది. సైడ్ వ్యూ ఉంది, మామూలుగా లేదనుకోండి. ఇక సైడ్ ఏమన్నా ఉంది వ్యూ. ఈ మార్నింగ్ అయితే సెట్ అయిపోతుంది వ్యూ మార్నింగ్. ఏ ఊరో తెలియదు కానీ వివేకానంద గారి స్టాచ్యూ అయితే అక్కడ పెట్టి మన ఫ్లాగ్ అయితే ఎగిరేస్తున్నట్టు. ఊరి పేరు పల్లి వలస అంట. పడింది అప్పుడు. మనకి సైడ్లో హనుమంతుడి విగ్రహం అయితే ఉంది చూడండి. ఒక కాడ అయితే ఎంత పెద్దగా ఉన్న విగ్రహం అయితే అమ్మ దేవుడా. పైన చూస్తే మొత్తం వర్షం పడేటట్టు అయితే ఉంది. ఇప్పుడు మనమైతే పెట్రోల్ బంక్ అయితే వెళ్ళి అడుగుదాం ఛార్జింగ్ అక్కడ పెట్టుకోవచ్చా అని చెప్పేసి. వాళ్ళు ఏమంటారో చూడాలి. ఇప్పుడు పెట్రోల్ బంక్ వాళ్ళు అయితే అవ్వదని చెప్పేసారు. మనమైతే ముంగట్కి అయితే వెళ్ళాలి. కూడా ముంగట వేరే దగ్గర ఎక్కడన్నా బంక్ ఉంటే చూడాలి. మనమైతే అక్కడ ఛార్జ్ అయితే పెట్టుకున్నాం బ్యాక్ సైడ్. మనమైతే స్టార్ట్ అయితే అయిపోయినాము. ఇంతలోపే మా ఫ్రెండ్కి అయితే ఒకరికి కాల్ చేశాను. మధ్యలో వాళ్ళ ఫ్రెండ్ అయితే కలుస్తా అని చెప్పేసి అన్నారు. కలిస్తే అక్కడ కొంచెంసేపు ఒక 1 hour 1 hour ఛార్జ్ సరిపోతుంది అని చెప్పేసి అనుకుంటున్నాను. అట్లా ఒక ఛార్జ్ ఒకవేళ సెట్ అయితే ఓకే, ఛార్జ్ పెట్టుకుని డైరెక్ట్ అక్కడ అయితే ఆగుదాము. చూద్దాం సిచ్యువేషన్ బట్టి. లేకపోతే డైరెక్ట్ పలాస అయితే. క్లైమేట్ చూడండి, మొత్తము వర్షం అయితే పడింది. ఇప్పుడు ఛార్జింగ్ పెట్టి అంతసేపు వర్షం అయితే ఉంది మంచిగా. అంత గట్టిగా ఏం పడలేదు కానీ ఓకే క్లైమేట్. ఒకవైపు మనకు వర్షం అయితే పడుతుంది, ఇంకోవైపు చూస్తే సన్న అయితే బయటకైతే ఉంది. మరి నాయనో ఈ క్లైమాటిక్ సింటమ్స్ వలన మనకేమన్నా అవుతుందో ఏందో. నాయన గడిచి అయితే పోకూడదు. మనం డెస్టినేషన్కి అయితే రీచ్ అయితే అయిపోతే తొందరగా కొంచెం సేఫ్ అయితే అవుతాము. మన బట్టలు అన్నీ సేఫ్ అయితే మళ్ళీ మార్నింగ్ కొత్తగా అయితే స్టార్ట్ చేయొచ్చు మళ్ళీ మనం. బాబా ఇటువైపు లొకేషన్ అయితే అదిరిపోయింది అనుకోండి, మామూలుగా అయితే లేదు. ఎంత పీస్ఫుల్గా ఉందంటే అంత పీస్ఫుల్గా ఉంది. నా బండి సౌండ్ గట్టిగా మంచిగా వినబడుతుంది క్లియర్గా వెళ్తున్న స్పీడ్కి. మన బండి సౌండ్ ఏం రాదు కానీ స్పీడ్కి వెళ్తే సౌండ్ వస్తుంది మనది. అది చాలా తక్కువ సౌండ్, అసలు సైలెంట్గా ఉన్నప్పుడే వినబడుతుంది అది దాదాపు. ఎంత నీట్గా వినబడుతుందో మంచిగా నా బండి సౌండ్ అయితే. బాబా ఎంత పీస్ఫుల్గా ఉంది. బర్డ్స్ అన్నీ ఉన్నాయి. మామిడికాయలు. మా దేవుడా, ఆ బ్రో అయితే రాలేదు. కాలు బయటికి వెళ్ళిండు ఆయన. మళ్ళా వేరే బ్రో వచ్చిండు. వేరే బ్రో ఏమో మళ్ళా
ఈయన కూడా వర్క్లో ఉన్నాడు దాదాపు. మనమైతే ఏమన్నా ఫుడ్ తినేసి వచ్చేద్దాం తొందరగా. టిఫిన్ కోసం అయితే 1 km మళ్ళా ఇంకా లోపలికి అయితే వెళ్ళాలంట. వాళ్ళైతే చెప్పారు ఇప్పుడే. మన ఆర్డర్ అయితే వచ్చేసింది. మనమైతే తినేసి మీకైతే కనిపిస్తా మళ్ళీ. ఫైనల్గా మన బ్రో అయితే కాల్ చేసిండు. మళ్ళా ఫస్ట్ కాల్ చేసిండు కదా బ్రో, అయితే కాల్ చేసిండు రమ్మని చెప్పేసి అన్నాడు. ఇక వెళ్ళి కొంచెం మా బాడీకి రెస్ట్ ఇచ్చేద్దాం ఈ రోజుకైతే. ఎందుకంటే ఫుల్ చలి పుడుతుంది ఇక్కడ. వామ్మో ఘోరంగా చలి అయితే ఉంది మొత్తము. ఎందుకంటే ఇక్కడ మొత్తము పచ్చదనం ఎక్కువ ఉంది కదా. నైట్ అయ్యేసరికి ఫుల్ చలి పుట్టేస్తుంది ఫుల్ ఇక్కడ. మనం అసలు స్వెటర్ కూడా వేసుకోలేదు. టైం చూసేమో ఇంకా 10:26 అయితే అయిపోయింది. మన దరిద్రం ఎట్లుందో చూడండి గాయస్, మామూలుగా అయితే లేదు. లాస్ట్ 90 meters దగ్గరకు వచ్చిన తర్వాత అయితే మన గేట్ అయితే పడిపోయింది. బాగుంది, ఇప్పుడు వేసుకోండి. ఇందాక నుంచి ఏం చేస్తున్నారు? ఇందాక నుంచి ఏం చేస్తున్నారు? పడుకున్నారా? ఎవరు పడుకున్నారు? నేను పడుకున్నా. నీకు అనవసరం. నువ్వు అడిగావా? పడుకుంటాం అనవసరమా? ఆహా, పడుకుంటాం అనవసరమా? వాడు పడుకుంది నిజము. మళ్ళా వాడు వీడు అంటే పెద్ద సంఘాలు లేచిపోతాయి. రెస్పెక్ట్ ఇవ్వవా ఏజ్కి? డ్యూటీకి రెస్పెక్ట్ ఇస్తే చాలు. ముందు ప్రాణాలు పోకుండా ఉంటాయి, ఏం కాకుండా ఉంటాయి ముందు. మనమైతే బ్రో వాళ్ళ ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయితే అయిపోయినాము. మా అమ్మోళ్ళు అందరు వచ్చి అడుగుతున్నారు, ఏంటయ్యా ఇది, ఏంటయ్యా ఇది అని చెప్పేసి. వాళ్ళకేం అర్థం కావట్లేదు. మా అమ్మోళ్ళు అంటున్నారు, బట్టలు అమ్ముకునే వాళ్ళు లెక్కున్నాడు అని చెప్పేసి అంటున్నారు. గాయస్ ఇటువైపు ఊర్లన్నీ క్రేజీ ఉన్నాయి అనుకోండి. ఇక మొత్తం ఎట్లా అంటే మొత్తం పీస్ఫుల్. మొత్తం మన ఫాలోవర్ని కలవడానికి అయితే వెళ్తున్నాము. మధ్యలో చూడండి ఎన్ని ఇవి పెట్టారో బ్యారిగేడ్స్ అయితే. దగ్గర 1 kilometer దాకా అయితే పెట్టొచ్చారు మొత్తము. వెనకాల చూసే వామ్మో బాబోయ్. మనోడైతే వస్తున్నా అని చెప్పేసి అన్నాడు. మనమైతే వెయిట్ చేద్దాం. మనం కరెక్ట్గా 9కి వస్తున్నా అన్నాం. 9కి వచ్చేసినాం. 9కి అయితే హలో హలో బ్రో, మేము బయటికి రావడానికి కావచ్చు ఎగ్జామ్ టైం. అవునా? మీరు దిగి గేట్ కాడికి వస్తే ఫోటో తీసి. గేట్ దగ్గరకా? ఇక్కడ గేట్ దగ్గరనే ఉన్నాడు. అవును, నేను అక్కడే ఉన్నాను, ఫోన్ మాట్లాడు. అవునా? ఓకే, నువ్వు అటు పక్కన ఉన్నావా? ఇటు పక్కన రావడానికి అసలు అవ్వదా బ్రో? అందుకనే. నేనే అక్కడికి రానా? అంటే అక్కడికంటే రెండు ఒకసారి అడుగుతాం. వచ్చినావు కదా బ్రో. ఏం చెప్పినావు బ్రో? ఐడి కార్డ్ ఇచ్చేసి. ఐడి కార్డ్ ఇచ్చేసి వచ్చిరా? ఐడి కార్డ్ లేకపోతే వెళ్ళొద్దా? సరిపోయింది. బాయ్. రైట్, మళ్ళీ వెళ్ళిపోండి. మళ్ళీ ఎగ్జామ్ ఉంది కదా. బాయ్. ఆల్ ది బెస్ట్ బ్రో. బాయ్ బ్రో. హ్యాపీ జర్నీ. థ్యాంక్స్ బ్రో. అప్పుడప్పుడు మెసేజ్ చేస్తాను. ఓకే బ్రో. రైట్. పలాసకి ఇంకా 8 kilometers అయితే ఉంది. టోల్ గేట్ అయితే వచ్చింది మనకి. రాంగ్ రూట్ మనం బతికిపోయినాం దాదాపు. లేకపోతే రాంగ్ రూట్. పెట్రోల్ బంక్ ఉంటుంది కదా, పెట్రోల్ బంక్లో కానీ ఏడన్నా పెట్టేస్తాను.
తిండి ఎలాగుంది మీకు? ఫుడ్ తింటే బయట తినేస్తాను, లేకపోతే ఏమన్నా చేసుకుంటాను. మన రైడర్స్ అయితే వెళ్తున్నారు చూడండి, నేపాల్ నుంచి వచ్చినట్టున్నారు మన వాళ్ళు మంచిగా సింబల్ ఇచ్చుకుంటూ వెళ్తున్నారు మంచిగా. పలాసీకి ఫైనల్గా రీచ్ అయితే అయిపోయినాము. మనమైతే మా వాళ్ళ ఫ్రెండ్ అయితే కలిసినాను. కొంచెం బయటకు వెళ్తున్నామని చెప్పేసి ఇక్కడ లగేజ్ అనేది పెట్టుకుందాం, సైడ్కి లగేజ్ పెట్టేసుకుంటే తర్వాత చూద్దాం ఎక్కడ ఉండాలి ఏందని చెప్పేసి. ఇక్కడితో నీ వీడియో అయితే